మీరు చూసారంటే చికెన్ ఆయిల్ మంచిగా రిలీజ్ చేస్తుంది. ఇంకా రైస్ కూడా మనకు కావాల్సినట్లు 80% కుక్ అయి ఉంది కాబట్టి నేను ఇప్పుడు లేయర్ చేసి దమ్ చేయాలంటే ఎప్పుడైనా మనం తీసుకునే గిన్నె అడుగు మందంగా ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఈ గిన్నె లోపల వైపు అంతా నేను ఇనీషియల్ గా ఆయిల్ తో గ్రీస్ చేసేస్తా. డైరెక్ట్ గా చికెన్ వేయకుండా ఫస్ట్ ఆయిల్ తో గ్రీస్ చేసి దానిపైన నేను చికెన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు రైస్ ని ఈ చికెన్ పైన లేయర్స్ లాగా యాడ్ చేసి ఒక్కొక్క లేయర్ లో నేను కొరియాండర్ అండ్ పుదీనా యాడ్ చేసుకుంటా. మీకు ఇష్టం అయితే మీరు ఫ్రై ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తం లేయర్ చేయడం అయిపోయిన తర్వాత టాప్ లో కొంచెం